హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అతి పురాతనమైనటువంటి గడి అయితే ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి గడి. ప్రస్తుతం ఈ గడి ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే గడి యొక్క చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. ఈ ఇందారం గడి యొక్క చరిత్ర ఏంటంటే 1927వ సంవత్సరంలో గోనె వెంకట ముత్యంరావు గారు ఈ గడినైతే నిర్మించడం జరిగింది. ఈ గడికి సంబంధించినటువంటి మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ నుండి అయితే తెప్పించడం జరిగింది. అండ్ ముఖ్యంగా దీని నిర్మాణంలో ఎక్కువగా డంకు సున్నం అయితే యూజ్ చేశారు. సో అప్పుడు ఈ డంకు సున్నం అయితే ఆంధ్రప్రదేశ్ నుండి దొరగారు అయితే తెప్పించడం జరిగింది. సో ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి ఈ గడిని అసలు గృహప్రవేశం అనేది జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఈ గడిని కట్టించిన తర్వాత దొరగారు తన యొక్క భార్యనైతే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో తన భార్యకి అయితే ఈ గడి అయితే నచ్చలేదు. సో అందువల్లనే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. సో అప్పటి నుండి ఈ గడి అయితే నిర్మాణ విషయంగా ఇలానే ఉంటుంది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పైన 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి, పైకప్పు అయితే లేదు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. గోదావరి నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గడి కేంద్రంగా సిరుంచ, గడ్చిరోలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ కట్టడానికి గృహప్రవేశం జరగలేదు. గడి నిర్మాణం పూర్తయ్యాక గృహప్రవేశం జరగని గడి తెలంగాణలో ఇదొకటేనని స్థానికులు చెబుతుంటారు. హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన నిజాం నవాబుకు నమ్మిన బంటుగా ఉన్న గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో 1927లో 2 అతిపెద్ద బురుజులు, చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రత్యేక శైలిలో ఈ గడి నిర్మించబడింది. ఈ గడికి వాడిన డంకు సున్నంలో వేలాది కోడిగుడ్ల సొనను కూడా వాడారని, దీనిని నిర్మించడానికి ఆర్కిటెక్చర్ని ఫ్రెంచ్ దేశం నుండి తెప్పించినట్టు చరిత్రకారుల అభిప్రాయం. గడి ముందు పెద్ద కమాన్ ఉంటుంది. పహారా కాసే వాళ్ళ కోసం ప్రహారీ గోడపైన ఎత్తైన బురుజులు నిర్మించబడ్డాయి. గడి లోపల విశాలమైన వరండా, పెద్ద పెద్ద గదులున్నాయి. కింద పరిచిన టైల్స్ పాలరాతితో కాకుండా పిల్లలు ఆడుకునే రంగురంగుల సీసం గోళీలు తయారయ్యే గాజు పలకలతో నిర్మించబడింది. గడి పై అంతస్తు నుండి చూస్తే దాదాపుగా 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలతో పాటు గోదావరి నది ప్రవాహం మరియు ఎన్టీపీసీ అందాల వెలుగులు కనిపిస్తాయి. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు గారి కుటుంబం హైదరాబాదుకు తరలి వెళ్లడంతో ఈ గడి శిథిలావస్థకి చేరింది. ఫ్రెండ్స్, ఇది గడి లోపల ఉన్నటువంటి వరండా. అండ్ వరండా ముందు నుండి వెళ్తే మనకి పెద్ద పెద్ద రూమ్స్ అయితే కనబడతాయి అన్నమాట. సో ఈ గది అయితే చాలా పెద్దగా ఉంది. సో వరండా తర్వాత 2 పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. అండ్ గదుల తర్వాత బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే పక్కన 2 అతిపెద్ద బుర్జులు కూడా ఉన్నాయి.
ఫ్రెండ్స్, వరండా ముందు భాగం నుండి ఇది రెండవ అతిపెద్ద గది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. అండ్ పక్కకి కూడా బుర్జ్ అయితే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ చాలా బాగానే ఉంది. బట్ పైన కప్పు లేదు. చాలా అద్భుతంగా డిజైన్ చేసి అప్పుడైతే నిర్మించారు. పై కప్పు అయితే లేదు. సో లోపట అంతా శిథిలావస్థలోనే ఉంది. ఈ గడి వరండా నుండి పైనకి ఎక్కడానికి మెట్లు కూడా నిర్మించారు. సో ఇక్కడ వరండా నుండి పైనకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి మనకి కొద్దిగా ముందుకు వెళ్తే సెకండ్ ఫ్లోర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇది. సో పైనుండి అయితే వ్యూ అయితే ఇలా ఉంది ఫస్ట్ ఫ్లోర్ నుండి. సో ఇక్కడ పైన కప్ అయితే లేదు, మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. సో చాలా బాగా ఉంది. ఇక్కడ మీరు పైన ఇక్కడ బుర్జును కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం పైనకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ వస్తుంది. సో సెకండ్ ఫ్లోర్ ఇక లాస్ట్ అన్నమాట, పైన అయితే ఏం లేదు. ఫ్రెండ్స్, సెకండ్ ఫ్లోర్ నుండి అయితే గడి యొక్క వ్యూ అయితే ఇలా ఉంటుంది. పైన మీరు అక్కడ బుర్జును కూడా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పై కప్ అయితే లేదు. గడి పై అంతస్తు నుండి చూస్తే దాదాపుగా 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలతో పాటు గోదావరి నది ప్రవాహం మరియు ఎన్టీపీసీ అందాల వెలుగులు కనిపిస్తాయి. ఇక్కడ మీరు వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు.
ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే గడి ముందు భాగంలో అయితే ప్రహారీ గోడలు అయితే లేవు. ఇక్కడనైతే పక్కకైతే ఎత్తైన ప్రహారీ గోడలు ఉన్నాయి అండ్ కార్నర్స్కి అయితే బుర్జులు ఉన్నాయి. ఈ బుర్జులు ఏంటంటే పహారా కాసే వాళ్ళ కోసం అయితే ప్రహారీ గోడ పైన ఈ ఎత్తైన బుర్జులు అయితే అప్పుడు నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది బయట ఉన్నటువంటి పక్కకు ఉన్నటువంటి గడి యొక్క వ్యూ. ఇది వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది గడి యొక్క బ్యాక్ సైడ్ ఇది. సో ఇది మొత్తం అయితే ముళ్ళ పొదలతో చాలా భయంకరంగా ఉంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్. జై హింద్.